లక్షణాలన్నీ కూడా ఇలా చెప్పాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈరోజు బైబిల్ స్టడీ కొరకు అబద్ధ బోధకులు రహస్యముగా బోధించుదురని మా టాపిక్ మాట్లాడదాం ఈరోజు. అబద్ధ బోధకులు రహస్యముగా బోధిస్తారంటే వాళ్ళు అంటే పబ్లిక్గా వాళ్ళు బోధించరు. పబ్లిక్గా వాళ్ళు అసలు బోధించారంటే జాగ్రత్తగా వినండి. రహస్యముగా ఏం బోధిస్తారంటే వాళ్ళు పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం ఉన్నాం. నాశనకరమగు భిన్నాభిప్రాయములను నాశనకరమగు అంటే మన ఒక వ్యక్తిని ఒక విశ్వాసాన్ని నాశనము చేసే భిన్నాభిప్రాయములను వారు పబ్లిక్గా బోధించరు. ఈ అబద్ధ బోధకులు రహస్యముగా బోధిస్తారు. ఇలాంటి బోధకులు చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు. వాళ్ళు చాలా పబ్లిసిటీగా జనమణిలో ఉన్నారు. వాళ్ళ అపోస్తులను చెప్పుకుంటాడు, ఒక ప్రవక్తలు చెప్పుకుంటాడు, ఒకడు మహాజ్ఞాని చెప్పుకుంటాడు, ఒకడు మళ్ళీ పబ్లిక్గా ఏమో నీతిగా మాట్లాడతారు. వాళ్ళు చెప్పేదానికి 100% విరోధంగా రహస్యంగా చేస్తారు. ఇది నేను చాలామంది దైవ సేవకులు చూశాను, కళ్ళారా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఒకరు ఇద్దరితో చెప్పలేదు, మనం చాలామంది ఉన్నట్టున్నారా. ఇది చాలా బాధతోనే చెప్తున్న ఈ ప్రసంగం, వేదనతోనే చెబుతున్నా. చాలామంది వేల మంది వందల మంది విశ్వాసులను భర్షతంలోకి నడిపిస్తున్నారు. మంచి విశ్వాసులను కూడా పాపంలోకి దింపేసి పాపం మీద మమకారం పుట్టించే బోధ చేస్తూ చాలా నాశనం చేస్తున్నారు. ఈరోజు టాపిక్ ఏమిటంటే అబద్ధ బోధకులు బోధిస్తున్న రహస్య బోధలు, నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధిస్తారు. ఎలా బోధిస్తారో వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్ అన్ని చెప్పలేము, ఇప్పుడు అన్ని వందల విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మీకు ఈరోజు నేను చెప్పిన బైబిల్ స్టడీ ముగిస్తాను. ఈ అబద్ధ బోధకు రహస్యంగా బోధిస్తారు. ఎలా వాక్యాన్ని వాడుకుంటారు వాళ్ళు, ఎలా రహస్యంగా బోధిస్తారు ఈ అబద్ధ బోధకులు, ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది రహస్యంగా బోధించి నాశనకరమగు భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించే సేవకులు నేను చూశాను, ఎరిగినాను. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా రహస్యంగా బోధిస్తారో చూడండి. కొంతమంది రహస్యంగా బోధిస్తున్నారు, నాశనకరమగు భిన్నాభిప్రాయం కొంతమంది పబ్లిక్ అయినా కూడా బోధించే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. కాబట్టి దయచేసి మీకు ఈరోజు అబద్ధ బోధకులు నాశనకరమగు భిన్నాభిప్రాయములను ఎలాగో రహస్యంగా బోధిస్తారు చూడండి. నేను కొంతమంది బోధకులు రహస్యంగా బోధించిన సంగతిని ఎరిగి మీకు చెబుతున్నాను. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే కొంతమంది స్త్రీలను, చర్చికి వచ్చే స్త్రీలను మాయమాటల చేత వశపరుచుకొని వాళ్ళను వ్యభిచారమునకు తనతో శరీరంగా కలుసుకోవడానికి వాళ్ళకు మోటివేషన్ చేసి పాపము చేసి చెడగొడుతున్నారు. మరి పాస్టర్ గారు, మరి వ్యభిచారము మనం చేయడం తప్పు కాదా, నా పెళ్లి కాలేదని కొంతమంది, నా పెళ్ళి అయిన స్త్రీలతో కొంతమంది సేవకులు పాపం చేస్తున్న అబద్ధ బోధకులు భ్రష్టులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు రహస్యంగా స్త్రీలను కూర్చోబెట్టి, అలాగే మనము నాతోనూ పాపము చేయడం తప్పు కాదు అంటారు. మీరు అనొచ్చు, మరి వ్యభిచారము చేయొద్దని బైబిల్లో ఉంది కదా అయ్యగారు, నీతో ఎట్లనే పాపం చేయాలి, ఎట్లనే వ్యభిచారం చేయాలి అంటే కొంతమంది బోధకులు కన్విన్స్ చేసి వాడుకునే విధానం చెప్తాను. దయచేసి మీరు చూడండి. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలు రహస్యంగా ఈ వచనాలు వాడుకొని వాళ్ళు వ్యభిచారంలో, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కాని స్త్రీలు కూడా వాడుకున్న కొంతమంది బోధకులు నేను ఎరుగుదును. 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. మీ అందరికీ తెలిసిన విషయమే, దయచేసి ఎట్లా వాళ్ళు ఒప్పుకుంటారో చూడండి. ఇప్పుడు దావీదు భక్తుడు ఊరియా భార్యను బత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడు, పాపం చేసిన సంగతి దావీదుతో చెప్పాడు. దావీదు ఒప్పుకుంటాడు, మారు మనసు పొంది మళ్ళీ ఆయన ఆ తప్పు చేయలేడు. అప్పుడు దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు లేఖనం సెలవిస్తుంది. దావీదు గురించి ఏముంది? దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. ఎక్కడ ఉంది వచనము? ఆయన చూద్దాం ఒక మాట, ఇక్కడ అట్లాగే పెట్టుకోండి. 1వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. కాబట్టి దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. నేను కూడా దావీదు లాంటి మనసు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. నేను దావీదు లాంటి మహాభక్తుని నేను. కాబట్టి దావీదుకి దేవుడు బత్షెబాతో పాపం చేసి ఏమన్నాడు? 12వ అధ్యాయం 8వ వచనంలో నీ యాజమాన్యుని స్త్రీలను నీ కవిగిట చేర్చి
ఇశ్రాయేలు వారిని యూదా వారిని అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీ దేవుడైన యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుదనము చేసితివేమి అన్నాడు దేవుడు. దావీదుతో నాతాను ప్రవక్త దేవుడు చెప్పిన మాట దావీదు పలుకుతో, దావీదు ఒకవేళ ఇంతమంది చాలామంది భార్యలు ఉన్నారు ఆల్రెడీ, చాలామంది వందల సంఖ్యలో దావీదుకు రాజుల కాలంలో ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమందిని భార్యగా ఉంచుకోవచ్చు, అది ఆ కాలంలో దేవుడు అనుమతించాడు. కాబట్టి చాలామంది భార్యలు ఉన్నప్పటికీ కూడా బత్షెబ చూసి మోహించి తను తెలుసుకొని పాపం చేశాడు, తన ఊరియాను అలాగే చంపించాడు, హత్య చేయించాడు. అదే ఏమంటుండే ఇక్కడ, ఇది చాలదని నువ్వు అనుకునే ఎడల 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం. దావీదు ఏమని, ఇది చాలదని అనుకుంటే దావీదు మరి ఎక్కువ మందిని స్త్రీకి ఇచ్చేవాని కదా, అయ్యా నాకు ఇంతమంది భార్య నాకు సరిపోతలేదు, ఇంకా కొంతమంది భార్య నాకు కావాలి పెళ్లి చేసుకుంటానే నీకు ఇచ్చేవాని కదా అని దేవుడు అంటున్నాడు దావీదు. అంటే అర్థం ఏంటిది, దావీదు దేవుడు అడిగితే ఇంకా కొంతమంది భార్యను ఇచ్చేవాడు, కానీ దేవుని అడగకుండా బత్షెబను తెప్పించుకున్నాడు కాబట్టి తప్పు చేశాడమ్మా. అంటే దేవుడు ఇస్తాను చెప్తున్నాడు కదా, మరి ఇది అందరికీ ఇయ్యడు. అలాగే కొంతమంది దావీదు లాంటి దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వారు, దేవుని సంకల్ప చొప్పున దావీదు సేవ చేశాడు కాబట్టి నేను కూడా దేవుని సంకల్ప చొప్పున సేవ చేస్తున్నా కనుక, దేవుని దావీదు లాంటి నేను మనసు కలిగినాడు కనుక అలాంటి ప్రవక్తలకు మాత్రమే దేవుడు కొంతమంది భార్యను ఉంచుకోవడం అనేది అనుమతిస్తాడు, అని నాకు అనుమతిస్తాడు. అలాగే నువ్వు నా భార్యవు, మీ ఇద్దరు కలుసుకోవడం తప్పు కాదు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా చెప్తారు వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు కన్విన్స్ చేసిన విధానం చెప్తున్నాను. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే దావీదు బత్షెబను పాపం చేశాడు, తప్పు కాదంట. బత్షెబ చేసిన పాపం కాదు, తన భర్తను ఆయన చంపించడము తప్పు, కానీ అలాగే బత్షెబతో పాపం చేయడము, దావీదు పాపం చేయడం, ఆమెతో వ్యభిచారం చేయడం తప్పు కాదమ్మా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. దావీదు హితీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు అని రాయబడింది. దావీదు హిత్యుడైన ఊరియా సంగతి తప్ప తన జీవిత కాలంలో ఏ తప్పు చేయలేడని వచనం మనకు సెలవిస్తుంది. అంటే ఊరియా తప్ప అంటే తన భర్తను చంపి ఊరియాను చంపడమే దావీదు చేసిన తప్పు, కానీ బత్షెబతో పాపం చేయడం తప్పు కాదు. ఎందుకంటే అలాంటి భక్తులకు దేవుడు ఎవరి మీద మనసు పడితే వాళ్ళ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాగే నేను దావీదు లాంటి మనుషుని, దావీదు లాంటి భక్తుని నేను, నువ్వు ఒక బత్షెబ, కాబట్టి నేను నిన్ను కోరుకోవడము దేవుని చిత్తానుసారం అది. కానీ ఎందుకంటే ఇది బత్షెబతో దావీదు తప్పు చేశాడు, పాపం చేయడం అది తప్పు కాదు. ఊరియాను చంపడం తప్పు, ఎందుకంటే ఊరియా విషయం తప్పు చేశాడని తప్ప వేరే విషయం తప్పు చేయలేదని ఆ వాక్యం ఉంది. కాబట్టి బత్షెబతో తప్పు చేయలేదు కదా, బత్షెబను తెచ్చుకోవడం కలుసుకోవడం అనేది దేవుని చిత్తం, అది తప్పు కాదని. ఊరియా విషయంలో తప్పు చేశాడు దావీదు తప్ప బత్షెబ విషయంలో తప్పు చేయలేదు, వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి నువ్వు నాకు బత్షెబ లాంటివి, నేను దావీదు వంటి వాడు, కాబట్టి ఇద్దరము పాపం చేయడము తప్పు కాదు అని ఇట్లా రహస్యంగా కొంతమంది చర్చికి వచ్చే స్త్రీలను రహస్యంగా బోధ చేసి పాపంలోకి దింపిన సేవకులను నేను ఎరుగుదును. ఒకరిద్దరు కాదు, చాలామంది ఉన్నారు ఇట్లా. ఇది ఎంతవరకు వాస్తవం అండి? ఇలాంటి దావీదు బత్షెబతో చేసిన తప్పు కాదంట, ఊరియాతో విషయం చంపించిన తప్పు, బత్షెబ పాపం చేయడం తప్పు కాదని పబ్లిక్గా బోధించిన సేవకులు కూడా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవము? పైన చూస్తే రైట్ అనిపిస్తుంది, కానీ తప్పు, వాళ్ళు చెప్పింది కూడా తప్పే. ఎందుకంటే దావీదు కాలంలో ఎంతమంది భార్యలుగా పెళ్లి చేసుకున్నా కూడా తప్పు కాదు, కానీ వేరే భార్యను మనం ఉంచుకోవడము పాపం చేయడం ఆ కాలంలో తప్పే ఉండదు. అది పెళ్లి చేసుకోవచ్చు ఎంతమందిని, కానీ అది పెళ్ళైన వారిని పాపం చేయడం, వ్యభిచారం చేయడం దావీదు కాలం కూడా దేవుని శిక్షించిండు, అప్పుడు తప్పేది. కానీ వీళ్ళు నీకు కావలసి ఉంటే నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును కదా, ఇది నాకు చాలదు, ఇంకా నాకు ఇది ఇంతమంది భార్యలు చాలదు, ఇంకా కొంతమంది భార్యలను అడిగితే మరి ఎక్కువగా స్త్రీలు నీకు ఇచ్చేవాడిని కదా అని దేవుడు అంటాడు. ఎందుకంటే ఇక్కడ రాజుల కాలంలో చాలామంది రాణులు ఉంటారు, ఉపపత్తులు ఉంటారు, ఆ కాలంలో అనుబంధించిన దేవుడు. ఆ కాలం వేరు, ఇప్పుడున్న కాలం వేరు. కాబట్టి ఎక్కువ మంది ఇంకొని భార్య ఇచ్చేవాడిని కదా, ఆల్రెడీ ఇంకొని భార్యను తెచ్చుకోవడం తప్పు కదా దేవుడు అంటాడు. కానీ వీళ్ళు ఏమంటారు, బత్షెబతో చేయడము దావీదు పాపం కాదమ్మా, అలాగే యూరియా విషయం తప్ప మరి ఏ విషయంలో దావీదు తప్పు చేయలేదని రాయబడింది కదా. ఊరియాను చంపడం తప్పు, భర్త చంపడం తప్పు తప్ప ఆమె అలాగే బత్షెబను ఆయన ఉంచుకోవడం తప్పు కాదు.
ఎందుకంటే బత్షెబ గర్భంలోనే సొలొమోను పుట్టాడు. సొలొమోను అంత ప్రవక్త పుట్టాడు అంటే అలాగే కొంతమంది దేవుడు అనుమతిస్తుంటాడు వాళ్ళకు. అట్లాగే నువ్వు కూడా నాకు జీవితంలో ఒక బత్షెబ, నీకు ఒక భర్త ఉంటే ఉంటాడు, కానీ ఆత్మలో నువ్వు నాకు భార్య. నీ భర్తని చంపడం ఊరేలాగా చంపడం తప్పు, కానీ నేను ఉంచుకోవడము, మన ఇద్దరం శరీరం కలుసుకోవడం అనేది నాకు సుఖపెట్టడం అనేది తప్పు కాదు. నేను దావీదు లాంటి భక్తుని, వాక్యం అట్లా ఉంది, మర్మం అనేది చాలామంది తెలియదు, బయటికి ఎవరికి చెప్పొద్దు, ఈ రహస్యంగానే ఉంచుకోవాలా అని ఆల్రెడీ ఆ సేవకుల మీద భయంకరమైన అభిమానం స్త్రీలో ఉంటుంది కాబట్టి వాక్యం బట్టి గొప్ప భాగ్యం అని చాలామంది ఈ మాట కన్విన్స్ అయిపోయి వారికి నిజమే కదా, బత్షెబ కడుపున మంచి సొలొమోను పుట్టాడు, బత్షెబతో తప్పు చేయలేదు, ఉదయం చెప్పడం తప్పులు వాక్యం అయింది కదా అని చాలామంది పైన వాక్యం సరిగా తెలియకుండా వ్యభిచారంలో పడిపోయిన పెళ్ళిన స్త్రీలు ఉన్నారు. అలాంటి అబద్ధ బోధకులు అలా రహస్యంగా బోధించారు. ఎంతవరకు వాస్తవం ఇది? బత్షెబతో దావీదు చేసిన పాపం కాదా? 100% పాపమే. దేవుడు దాన్ని ఖండించండు. ఊరేని చంపడం పాపమే, బత్షెబతో పాపం చేయడం కూడా పాపమే. నేను దయచేసి ఇక్కడ చూడండి 12వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తియుడగు ఉరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఉరియాను చంపడం పాపమే. ఉరియా భార్యను తెచ్చుకొని దావీదు ఈ ప్రవక్త చేసిన దానిలో తప్పే అంటున్నాడు దేవుడు. ఎందుకంటే చాలా 10వ వచనం, నీవు నన్ను అలక్ష్యము చేయక హిత్తియుడగు ఉరియా భార్యను నీ భార్య అగునట్లు తీసుకొనినందున, కారణం చెప్తున్నారు. అని దేవుడు చేసిన తప్పును శిక్షించడానికి కారణం చెప్తున్నాడు. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును, ఉరియా భార్య నీ భార్యగా అగునట్లుగా నువ్వు చేసుకున్నావు కాబట్టి నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును అన్నాడు. ఇది చెప్పడు. ఇంకేమన్నా 11వ వచనంలో, నా మాట ఆలకించు, యెహోవాకు నేను సెలవిచ్చినది ఏమనగా నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును, నువ్వు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువ వానికి అప్పగించెదను. వాడు వారితో సహనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించుదును. దేవుడు దావీదుతో చెప్తున్నాడు, ఊరియా విషయంలో తప్పు మాత్రమే చేశాడని ఆ వచనం చూపెట్టి బత్షెబతో తప్పు చేయడం తప్పు కాదని అంటారు చాలామంది బోధకులు. రాంగ్. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు హిత్తియుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లుగా తీసుకొని నందు నా ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. కాబట్టి నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది. దేవుడు శిక్ష పెడుతున్నాడు. దావీదు చేసిన తప్పును ఒప్పుకున్నాడు ఆయన యథార్థం, కానీ ఆ తప్పు ఒప్పుకున్నా సరే తెలిసి తప్పు చేశాడు కాబట్టి దావీదుని శిక్షించాడు దేవుడు. ఇక్కడ బత్షెబతో పాపం చేసినందుకు అలాగే శిక్షించాడు. అలాగే దేవుడు, నువ్వు రహస్యంగా పాపం చేసినావు కానీ నీ ఇంటి వారు నీ భార్యలను పబ్లిక్గానే రహస్యంగా అందరూ ఇశ్రాయేలు అందరూ చూసుచుండగా అందరూ పాపం చేశారు. అబ్షలోము 16వ అధ్యాయం 22వ వచనంలో అబ్షలోము ఏం చేశాడు? దావీదును అవమానపరచడానికి. దావీదేమో రహస్యంగా పాపం చేశాడు కదా. దేవుడు ఏమన్నాడు ఈ వచన ప్రకారము, పగటి అందే వారితో సహనించును, నువ్వేమో రహస్యంగా పాపం చేసిన బత్షెబతోని, కాబట్టి దానికి శిక్ష చెప్తున్నా. నేను నీ భార్యలను తీసి నీ చెరువ వానికి అప్పగించేదను. నీ ఇంటి వారిలో ఒకరికి నేను అప్పగిస్తాను, నీ భార్యను అప్పగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు అందరూ చూస్తుండగా అలాగే పాపం చేస్తారు. సినిమాలో మనం పబ్లిక్గానే రేపు డేరలేసి ఎట్లా రేపు చేస్తాడో అట్లాగే దావీదు నీ భార్యలందరూ కూడా నీ ఇంటి వాడిలో ఒకడు అలాగే నీ భార్యతో కూడుతాడు, పాపం చేస్తాడు, నీ గొప్ప అవమానం కలుగుతుంది. దేవుడు ఎంత గొప్ప అవమానం అప్పగించే దావీదు తెలుసా? దావీదు కీర్తనంతా ఇదే ఇక్కడి ప్రార్థన. దయచేసి 16వ అధ్యాయము చూడండి, ఇదే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. కాబట్టి మేడ మీద వారు అబ్షలోమునకు గుడారం వేయగా, అబ్షలోము తన కుమారుడే, దావీదు కుమారుడే, మేడ మీద ఒక గుడారం వేయగా ఇశ్రాయేలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్తులను కూడెను. దావీదు ఉపపత్తులందరికీ పబ్లిక్గా చూస్తూ ఉండగా డీరలేసి వాళ్ళతో పాపము చేశాడు. దావీదుకి ఎంత అవమానం అండి! దావీదు తప్పు చేసే దేవుడు ఒప్పుకున్నాడా? సత్యం దేవుని చిత్తానుసారమైన సేవ చేస్తే, దేవుని చిత్తానుసారం మనసు ఉంటే దావీదుని ఒప్పుకున్నాడా? దావీదుని సృష్టించిన నీ ఇంటికి సదాకాలం యుద్ధం కనుక దావీదు జీవితకాలం యుద్ధం వచ్చింది. అలాగే దావీదు గొప్ప అవమానం, తన భార్యను సొంత కొడుకే పబ్లిక్గా ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా పాపం చేశాడు. అంత గొప్ప అవమానానికి దేవుడు అప్పగించాడండి. దావీదు విడిచిపెట్టాడు దేవుడు. బత్షెబతో
దావీదు చేసిన తప్పుగా దేవుడు ఏం చేయలేడని అంటున్నారు చాలామంది బోధకులు, అబద్ధ బోధకులు. 50 కీర్తనలు దయచేసి మీరు చూడండి. 50 కీర్తనలో దావీదు భక్తుడు 2 పాపాలు ఒప్పుకుంటూ, బత్షెబాతో చేసింది కూడా దావీదు పాపమే. అలాగే దావీదు ఊరియాను చంపించడం కూడా తప్పే. 2 పాపం చేశాడు. 2 విషయాలు అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడా. ఊరియాతో పాపం చేయడం దావీదు తప్పు కదమ్మా, ఊరియా చంపించడే తప్పు, నువ్వు నాకు బత్షెబా లాంటివి అని పాపంలోకి దింపుతున్న దుర్బోధకులు ఉన్నారు. జాగ్రత్తగా దయచేసి చూడండి. అలాంటి స్త్రీలు మీరు వింటే మారు మనసు పొంది దేవునితో సమాధాన పడితే మీకు దేవుడు రక్షిస్తాడేమో ఒకవేళ. దయచేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 51వ కీర్తనలో దయచేసి చూడండి. దావీదు ఒప్పుకుంటాడు ఏమిటంటే, దావీదు ఏమని ఒప్పుకుంటాడు ఇక్కడ 2వ వచనం, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుకము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచము అన్నాడు. అదే దావీదు భక్తుడు 14వ, దేవా నా రక్షణకర్తకు దేవా నా రక్త అపరాధము నుండి నన్ను విడిపించు. రక్త అపరాధం అంటే అలాగే ఆల్రెడీ ఊరియాను దావీదు చంపించి కాబట్టి రక్తాపరాధం అంటే రక్తం చిందించాడు. రక్తాపరాధం అంటే హత్య చేసిండు దావీదు. అంటే దావీదు ఊరియాను చంపించినందుకు ఆ పాపమును, రక్తాపరాధమును, అలాగే ఆ పాపని ఒప్పుకుంటాడు ఆయన. రక్తాపరాధమును నన్ను విడిపింపుము అంటే ఊరియాను చంపినందుకు ఆ పాపను ఒప్పుకుంటాడు ఇక్కడ ఆయన. అలాగే 2వ వచనంలో ఏమో నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్టు నన్ను పవిత్రపరచము అనేది బత్షెబా చేసిన పాపం. 2 పాపాలు ఒప్పుకుంటాడు ఆయన. ఈ కీర్తన హెడ్డింగ్ ఏమున్నది, దావీదు బత్షెబా వద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఇది. 51 కీర్తనలో బత్షెబా చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, రక్తాపరాధము 2 అంటే తన భర్తను చంపినందుకు ఆ పాపం కూడా ఒప్పుకుంటాడు. 2 పాపాలు చేసిండు. మరి మొదటి రాజుల గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో మరి ఊరియా విషయంలో తప్ప దావీదు మరి ఏ విషయం తప్పు చేయని ఎందుకు రాయబడింది అంటే, ఆ ఫ్యామిలీలో ఒక పురుషునికి చెప్తే అంత ఫ్యామిలీ మొత్తం చెప్పినట్టే. ఒక సాంప్రదాయ భాష అది. కానీ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు, దావీదు నువ్వు బత్షెబాతో పాపం చేసినందుకే శిక్ష ప్రకటిస్తున్నాడు అక్కడ. మరి బత్షెబాతో ఆయన పాపం చేయడం తప్పు కాదని ఎట్లా చెప్తారండి? 51వ కీర్తనలో రక్తాపరాధం పాపం ఒప్పుకున్నాడు, అలాగే బత్షెబా చేసిన పాపం కూడా ఒప్పుకున్నాడు. 2 తప్పే దావీదు చేసింది. ఆ తప్పు చేసినందుకు దేవుని సంకల్పం చొప్పున సేవ చేసినంత మాత్రాన, దేవుని చిత్తానుసారం మనసు కలిగినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడా? భయంకరంగా అవమానంగా అప్పగించాడు. జీవితకాలం అది యుద్ధమే. జీవితకాలం ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. ఎంత గొప్ప వేదన అండి, ఎంత గొప్ప అవమానం దావీదుకు. తన భార్యలకే తన సొంత కొడుకు పబ్లిక్గా పాపం చేస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తుంటే ఎంత అవమానం అంటే ఊహించుకోండి ఒకసారి మీరు. ఎంత గొప్ప అవమానంగా అప్పగించాడు దావీదుకు. కాబట్టి నువ్వు నాకు బత్షెబా లాంటివని చాలామంది అబద్ధ బోధకులు రహస్యంగా బోధిస్తూ చర్చకు వచ్చే స్త్రీలను పాడు చేస్తున్నారు. ఇదొక విషయం. 2వ విషయం ఏమిటంటే, నేను సొలొమోను. 2వ విషయం ఎట్లా బోధిస్తూ ఇంకో బోధ అన్నమాట. ఇదొక బోధ. ఇట్లా చెప్పి కొంతమంది బత్షెబా లాగా విశ్వాసం క్రియేట్ చేసి వాళ్ళతో పాపం చేస్తారు. వాళ్ళ స్త్రీలు కన్విన్స్ అయిపోయి పాపంలో మునిగిపోతారు. ఇంకో మాట చెప్తాను దయచేసి. ఇంకో విషయం ఏంటంటే, నేను సొలొమోను. ఏమంటే చెప్పండి, నేను సొలొమోను. దేవుడు నాకు సొలొమోను అని పిలిచాడు. నేను సొలొమోనుకు చాలామంది భార్యలు ఉన్నారు. కాబట్టి సొలొమోనుకు చాలామంది భార్యలు ఉన్నారు. చాలామంది భార్యలు ఉన్నా కూడా ఆయన ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి నేను సొలొమోను. కాబట్టి నాకు కూడా కొంతమంది నాకు భార్యలాగా ఉంటారు అని కొంతమంది అబద్ధ బోధకులు ఈ వచనం వాడుకొని కూడా రహస్యంగా కొంతమందిని ఈ వచనం చూపెట్టి, అలాగే వాళ్ళకు పాపంలోకి దింపి వాళ్ళు చెరుపుతున్న ఏలి కుమారులు మందిరంకి వచ్చే వారు ఎలా చెరిపారో వీళ్ళు కూడా చెరిపేసారు. ఎందుకంటే ఒక దైవ సేవకుని మీద భయంకర అభిమానం ఉన్న తర్వాత సగం మైండ్ కన్విన్స్ అయిపోతుంది కొంతమంది. ఎట్లా చెప్తారు, ఇలా వింటారు. కనుక దేవుని బిడ్డలారా, సొలొమోను చాలామంది భార్యలను ఉపపత్నులు ఉన్నారు కనుక నాకు కూడా చాలామంది భార్యలు ఉంటారని చాలామంది రహస్యంగా వాళ్ళు బోధించుకున్నారు ఈ అబద్ధ బోధకులు. 11వ అధ్యాయం చూడండి. 11 మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైనను భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరి అని రాయబడింది. సొలొమోనుకు అంతమంది భార్యలు. నేను కూడా సొలొమోను దేవుని మందిరం కట్టాడు. నేను ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికే దేవుడు నాకు ఈ భూలోకానికి పంపించాడు కనుక సొలొమోనుకి ఎలాగైతే ఉంటారో నాకు కూడా
ఆత్మలో నాకు కొంతమంది భార్యలు ఉంటారు. సొలొమోను డైరెక్ట్గా పెళ్లి చేసుకున్నాడు, నేను పెళ్లి చేసుకోను. మీ భర్త దగ్గర మీరు ఉండాలి. కాబట్టి నాకు అవసరం ఉన్నప్పుడు మీరు నాకు సుఖపెట్టాలి, ఎందుకంటే మీరు నాకు భార్యలు, నేను సొలొమోను. కాబట్టి సొలొమోనుకు భార్య ఉందా లేదా? సొలొమోను కొంతమంది భార్యలు ఉన్నా కూడా మరి సొలొమోను అలాగే ప్రవక్తన కాదా? మందిరం కట్టడం లేదా? నేను ఆత్మ సంబంధమైన మందిరం కడుతున్నాను. ఆ శక్తి అభిషేకం నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి నాకు మీరు ఆత్మ సంబంధంగా నాకు మీరు ఉపపత్తులు కొంతమంది భార్యలు ఉంటారు, చాలామంది ఉంటారు అని వాళ్ళు రహస్యంగా బోధించి అలాగే చాలామందిని పాడు చేశారు. ఇప్పుడు కూడా చాలామంది పబ్లిక్గానే బోధిస్తారు ఏంటంటే దావీదు తప్పు చేయలేడా, సొలొమోను తప్పు చేయలేడా? ఏమన్నా విచిత్రం ఇది. ఎవరైనా అయ్యా మీరు తప్పు చేశారా అంటే ఏమంటారు, నేను చేశానంటే చేశాను చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. దావీదు తప్పు చేయలేడా, సొలొమోను చేయలేడా అంటారు ఒక ఆయన. ఎంత విడ్డూరమైన ఇది! పరిశుద్ధానికి భ్రష్టుడు అయిపోతేనే తప్ప ఈ మాటలు ఎవ్వరు మాట్లాడు. దావీదు తప్పు చేసిండు, సొలొమోను తప్పు చేసిండు కాబట్టి నేను చేసినాడమ్మా. దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించలేడా అంటే ఏం నేర్పిస్తుంది దేవుడు దావీదు ద్వారా? మీరు తప్పు చేస్తే మీరు కూడా అవమానం అప్పగిస్తాను, మీరు కూడా శిక్షిస్తానే కదా దావీదు ద్వారా దేవుడిని నేర్పిస్తున్నాడు. దావీదు ఒకసారి చేసి మళ్ళీ జీవితకాలం మారు మనిషి పొందిండు. కానీ కొంతమంది అబద్ధ బోధకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అలాగే మందిరికి వచ్చే స్త్రీలతో అనేక ఆడపిల్లలను అలాగే అనేక బలహీనతలను చూసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి పోషించి కొంతమంది ఏమో ఇట్లా వక్రీకరించి మీరు నాకు బస్సేబా లాంటివి, నేను సొలొమోను నాకు కొంతమంది భార్యలు ఉంటారు కనుక ఆత్మలో మీరు నాకు భార్యలు పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుందని చెప్పేసి రహస్యంగా అలాగే ఆ మత్తులో ఈ కొంతమంది ఉండి పాపంలో పడిపోయిన స్త్రీలు నేను ఎరుగుదును. అలాంటి చాలామంది సేవకులు ఉన్నారు, ఒకరిద్దరు చెప్పలేము. ఇట్లా కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, దొంగలు భ్రష్టులు ఉన్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు, స్త్రీలను పాడు చేస్తున్నారు. కాబట్టి సొలొమోను కూడా అంత పని భార్యలు ఉండాలని సొలొమోనుకు దేవుడు ఎలా కృప చూపాడు, నాకు అటు కృప చూపుతాడు. సొలొమోను దేవుడిని శిక్షించిన దేవుడు అంటారు. అసలు సొలొమోనుతో పోల్చుకోవడానికి కూడా వీలు లేదు. సొలొమోను చేయలేడా? మరి సొలొమోను ఏం చేసాడని చెప్పండి. ఆ కాలంలో ఆయన రాజు కాబట్టి ఆ కాలంలో ఎంతమంది భార్యలు ఉండవచ్చు అనుమతించిన దేవుడు. రాజుల కాలం అది. రాజుల కాలంలో ఎంతమంది రాణులు ఉంటారు, ఉపపత్తులు ఉంటారు, దేవుడు అనుమతించాడు. అదొక ఆత్మ సంబంధమైన పాఠం కొరకు. కాబట్టి సొలొమోనుకు కొంతమంది భార్యలు, మీరు ఆత్మలో నాకు మీరు భార్యలు ఉంటారు, ఉపపత్తులుగా ఉంటారు, మీ భర్త దగ్గర మీరు ఉండాలి. కొంతమంది పెళ్లి కాకపోతే నువ్వు అట్లా గోపికగా ఉండాలంతే అని కొన్ని వాళ్ళకి రహస్యంగా బోధించి వాళ్ళు పాడు చేసిన కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు. చూడండి, అసలు సొలొమోనుకు దేవుడు ఏమైనా మెచ్చుకున్నాడా? సొలొమోను చేయలేడా, దావీదు చేయలేడు అంటుంటే తప్పకుండా వీళ్ళు భ్రష్టుడే అని 100% డౌటే లేదు. సొలొమోను చేశాడు కాబట్టి మనం కూడా చేస్తామని అర్థమా? మనం కూడా చేయమని దేవుడు చెప్తున్నాడా? వాళ్ళకి సొలొమోను దావీదు తప్పు చేసిన మెచ్చుకున్నాడా? ఆ తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించలేడా? మీరు తప్పు చేసి మీరు కూడా అలా శిక్షిస్తానని దేవుడు చెప్పిండు. ఇక చూడండి, ఇక్కడ సొలొమోను చేసిన పాపం ఏంటిది? వాళ్ళు వ్యభిచారం చేయలేడు సొలొమోను. అలాగే వేరే భార్యలు ఉంచుకోవడం, వాళ్ళు అలాగే పెళ్ళైన భార్యలు ఉంచుకోవడం కదా, ఆయన పెళ్లి చేసుకున్నాడు చాలామందికి. ఆ కాలంలో దేవుడు అనుమతించాడు. దయచేసి చూడండి, సొలొమోను చేసిన తప్పు ఏమిటిది, పాపం ఏంటో చూడండి ఒకసారి. మొదటి వచనం 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చెను. అయితే దేవుడు ఏం చెప్పాడు? అన్య జనాంగాలతో మీరు సహవాసం చేయకూడదు, వారితో భోజనం చేయదురు బాబు అని దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ ఆజ్ఞను పాటించలేదు సొలొమోను. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, అంటే అన్య జనాంగంలో ఉన్న స్త్రీలను మోహించి అలాగే కామతురత గల వారి ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైనను భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండరి. 700 మంది రాజకుమార్తెలంట, భార్యలను 300 మంది ఉంటారు. కాబట్టి సొలొమోను లాగా నేను కూడా ఈ తరం సొలొమోను కనుక నాకు కూడా ఉంటారని రహస్యంగా బోధించిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి రహస్యంగా బోధించి కొంతమంది ఆరోలను వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సొలొమోనుకు దేవుడు వాడుకున్నాడమ్మా, దేవుడు శిక్షించలేదండి. ఆ సొలొమోను ఏమైనా దేవుడు మెచ్చుకున్నాడా? సొలొమోను కాలం ఇప్పుడు కాలం ఒకటేనా? సొలొమోను రాజుల కాలం అది. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసింది. కాబట్టి సొలొమోను చేసిన పొరపాటు ఏమిటంటే, అది చాలామంది ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆ కాలంలో దేవుడు ఎంతమంది భార్యను పెళ్లి చేసుకున్నా దేవుడు అనుమతించారు. రాజుల కాలం ఉంది, కాలం వేరేది. రాణులు ఉంటారు, ఉపపత్తులు ఉంటారు, పెళ్లి చేసుకుంటారు ఎంతమంది. దావీదు కూడా ఇంకో ఆమెకు పెళ్లి చేసుకుంటే దేవుడు ఏం చెప్పేవాడు కాదు. కానీ ఆల్రెడీ ఇంకో భార్యని తీసుకున్నాడు కాబట్టి తప్పైంది దావీదు, అది సంగతి. కాబట్టి ఇక ఈయన కూడా ఏం చేశాడంటే
అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీలు ఏం చేశారు, హృదయం తిప్పివేశారంటే ఇతర దేవతలను పూజించే విధంగా ఈ సొలొమోను అలాగే మారిపోయాడు. దయచేసి ఇక్కడ చూడండి, ఆయన ఆ 8వ వచనం చూడండి. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేశాను. ఇతర దేవతలను నమస్కరించడం, పూజించడము, అలాగే వాళ్ళ దేవతలను బలర్పించడం అనేది ప్రారంభించాడు సొలొమోను వాళ్ళ భార్యల కొరకు. అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటే కాబట్టి, విగ్రహార్థికులను పెళ్లి చేసుకుంటే కాబట్టి. 6వ వచనం చూడండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఆయన ఏం చేశాడు మరి? 5వ వచనం. సొలొమోను అస్తరోతు అను సిదోనియుల దేవతను, మిల్కోము అను అమోనియుల హేమైన దేవతను అనుసరించి నడిచాను. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఇతర దేవతలను పూజించాడు, బలిర్పించాడు. తన అన్య స్త్రీలను ఈయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ స్త్రీలు తన హృదయం తిప్పివేశాడు కనుక ఇతర దేవతలను పూజించాడు కనుక. అలాగే మరి సొలొమోనుకు దేవుడు మరి మెచ్చుకున్నాడా? సొలొమోనుకైనా మెచ్చుకున్నాడా? దయచేసి 10వ వచనం. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన వద్ద నుండి తొలగిపోయాను. దేవుడు చెప్పిన వెళ్ళి. 9వ వచనంలో చూడండి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయమును ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతనికి మీద కోపించి సొలొమోను చేసిన తప్పు మీద, సొలొమోను చేసిన పాపం మీద ఇతర దేవతను అనుసరించాడు. ఆయన అన్య స్త్రీలను వాళ్ళు పెళ్లి చేసుకోవద్దన్నాడు. ఎందుకు నా హృదయం చెరిపేస్తారన్నాడు. అది ఒక తప్పు చేశాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు ఆజ్ఞ ఉంది. అన్య స్త్రీని పెళ్లి చేసుకోవద్దు అంటే అన్య స్త్రీని పెళ్లి చేసుకోలేను. ఆ స్త్రీలు ఏం చేశారంటే హృదయం తిప్పేశాడు. ఇతర దేవతలను పూజించడం, బలు అర్పించడం ప్రారంభించాడు. దేవునికి కోపం. 10వ వచనం చివరి భాగం. అతని యెహోవా అతని మీద కోపించి దేవుడు ఒక శిక్ష కూడా ప్రకటించాడు. ఏమిటంటే 11వ వచనం. సెలవిచ్చినది ఏమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొన్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అదొక శిక్ష ప్రకటించాను. నీ రాజ్యమేగా నీ కుమారులకి ఏందిగా నీ దాసులకి ఇచ్చేస్తాను అనమాట. సొలొమోను విగ్రహార్థం చేసినందుకు ఇతర దేవుని పూజించను, శిక్షించను. కానీ ఇలాంటి చాలామంది అబద్ధ బోధకులు నువ్వు నాకు బత్షెబావు, సొలొమోను నాకు భార్యనే ఉంటామని అనేక స్త్రీలను ఉంచుకుంటూ పెళ్లి కాని వాళ్ళతోనూ పెళ్ళైన వాళ్ళతోనూ చాలామంది అబద్ధ బోధకులు పాపం చేస్తున్నారు. పదుల సంఘాలు కొంతమంది వాడుకుంటున్న పెద్ద పెద్ద సేవకులు, అబద్ధికులు, భ్రష్టులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇలా వాక్యాన్ని రహస్యంగా స్త్రీలను బోధించి కనిపించేసి ఈ తరమునే సొలొమోను అని చెప్పి చాలామంది అలాగే ఉంచుకుంటున్నారు. ఆయన పెళ్లి చేసుకున్నాడు. 3,000 మంది పెళ్లి చేసుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అబద్ధ బోధలు ఏం చేస్తున్నాడు? అక్కడక్కడ ఉన్న భార్య పెళ్ళైన భార్యతో అక్కడ వాడుకుంటూ ఇష్టపెడతారు అంతే. భౌతికంగా ఏమో కానీ పురుషులకు మీరు భార్యలు, ఆత్మను మాత్రం మీరు నాకు భార్యలు, గోపికలు. రహస్యంగా బోధించి సొలొమోను మీరు నాకు ఉపపత్నులు రాను ఉన్నట్టుగా ఉంటారని చెప్తున్నాడు. ఇది నిజంగానే జరిగింది. చాలా విడ్డూరంగా విచిత్రంగా కనిపించవచ్చు. కానీ ఇలాంటి సేవకులు చాలామంది ఉన్నారు. ఒకరిద్దరు కాదు, చాలామంది ఇట్లా ఉన్నారు. అట్లా చాలామంది రహస్యంగా బోధించి చర్చికి వచ్చే స్త్రీలను వాళ్ళు పాపంలోకి దింపేస్తున్నారు. వాళ్ళు భర్త దగ్గర ఉంటారు, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు సేవకులతో పాపం చేసి మౌనంగా ఉంటారు. కొంత పెళ్లి కానీ యవనస్తులు ఉంటారు. వాళ్ళు కూడా అలాగే గోపి కానీ సొలొమోను నాకు భార్యలని అట్లా కనిపిస్తారు. అని సొలొమోను కూడా దేవుడు మెచ్చుకున్నాడా? సొలొమోను దేవుడు శిక్షించలేడా? కోపించలేదా? దావీదు మెచ్చుకున్నాడా? కోపించలేడా? దేవుడు ఖండించలేదా? సొలొమోను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని వీళ్ళు పబ్లిక్ ఏమని ఏకపంది పురుషులు లాగానే ఉంటారు బయటకు. కానీ వాళ్ళందరూ అక్రమ సంబంధం పెట్టుకుంటారు ఇలా రహస్య బోధలు చేసి. అలాగే ఇంకో ఏమిటి రహస్య బోధ ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు. చాలామంది ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద సేవకులు, చిన్న చిన్న సేవకులు ఉన్నారు. దయచేసి పరమగీతము నుంచి రహస్యంగా బోధ చేస్తున్నారు కొంతమంది. పరమగీతం 6వ అధ్యాయము 8వ వచనంలో 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలు. పరమగీతం 6:8లో 60 మంది రాణులు 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలు కలరు అని ఉంది కదా. నేను కూడా యేసుక్రీస్తు ప్రభువులో పోలికలో నేను ఉన్నాను భూలోకంలో. యేసుప్రభు పైన పరలోకంలో దేవుడు, నేను భూలోక దేవుడిని, చిన్న యేసయ్య. ఆయన పెద్ద యేసయ్య, నేను చిన్న యేసయ్య. కాబట్టి ఆ యేసయ్యకు ఆత్మసంగతి ఎంతోమంది కన్యకలు ఉంటారు. అలాగే లెక్కకు మించిన కన్యకలు ఉంటారు. అలాగే నాకు కూడా చాలామంది రాణులు ఉపపత్తులు ఉంటారు. అంటే కొంతమంది
ఆ మందిరికి వచ్చే స్త్రీలు అని తెలిసిన స్త్రీలలో కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే ఈ అబద్ధ బోధకులు చెప్పిన బోధ ఏంటంటే, నువ్వు ప్రియమైన నా భార్య, నువ్వు ఉపపంది లాంటిది, నువ్వు నాకు కన్యక. నేను కన్యక ఏంటిది అంటే, యేసుప్రభుకు ఉన్నది కాబట్టి నాకు కూడా కన్యకలు ఉంటారు, ఆత్మలో ఉంటారు. ఆత్మ సంబంధంగా మీరు నాకు భార్యలు కన్యకలు. ఎందుకంటే యేసుప్రభు పోలికలో నేను ఉన్నాను. యేసుప్రభు లాంటి వాడే నేను. యేసుప్రభు సర్వములో ఉన్నాను, సంపూర్ణ నేను. యేసుప్రభు ఎలాగే దేవుడు ఉన్నాడో నేను కూడా భూలోకానికి చిన్న యేసయ్య, చిన్న దేవుడును. కాబట్టి మీరు నాకు కన్యకగా ఉన్నారు, ఆత్మలో మీరు. భౌతికంగా అలాగే మీరు ఈ ప్రపంచంలో ఒక భర్త ఉంటాడు అంతే, కానీ ఆత్మలో మాత్రం నాకు మీరు భార్య. నా కోరికలు మీరు తీర్చాలి, మీకు నేను సంతోషపరుస్తాను. అవసరం వచ్చినప్పుడు మనం చేసుకుంటాం. అలాగే మీరు పరలోకంలో నాతో పాటు దేవుని గొప్ప బహుమానం మీరు పొందుతారు. నాకు గొప్ప బహుమానం దేవుడు పరలోకం ఇస్తాడు, గొప్ప స్థానం, గొప్ప మహిమ నాకు పరలోకంలో దేవుడు ఇస్తాడు. కాబట్టి మీరు నాతో కన్యకలుగా గోపికగా మీరు ఉంటే, భార్యలుగా ఆత్మలో మీరు ఉంటే, అలాగే తప్పకుండా మీకు పరలోకం నాతో పాటు గొప్ప బహుమానం ఉంటుంది. ఈ మర్మము చాలామందికి తెలియదు. కాబట్టి మీరు బయట ఎవరికి చెప్పొద్దు. చెప్పిన వాళ్ళంతా నాలెడ్జ్ అంతా తెలియ వాళ్ళకి లేదు. కాబట్టి మీరు బయట చెప్పొద్దు. మరి అయ్యగారు వ్యభిచారం చేయొద్దు, బైబిల్లో ఉంది కదా, మరి నీతో ఇట్లా నేను చేయాలి నేను అని అడిగిన వాళ్ళు కూడా కొన్నారు. అవును, వ్యభిచారము చేయొద్దని బైబిల్లో ఉంది, వాస్తవమే. మనము యేసుప్రభు ఏమన్నాడు, అలాగే మన ఈ రాజ్యము, నా రాజ్యము ఆత్మ సంబంధమైనది కాదు అన్నాడు. మన ఆత్మ సంబంధమైన మన రాజ్యం, ఆత్మ సంబంధంగా మీరు నాకు కన్యకలు, నాకు భార్యలు, ఉపమద్దులు ఉంటారు. లెక్కకు మించిన కన్యకలు ఉంటారు. అందులో ఒక ఆమె ప్రియమైన కన్యక. కాబట్టి ఆత్మ సంబంధి భౌతికమైన దేవుడు ఏదో ఈ లోకంలో భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళ కోసమే చెందుతాం. కానీ మనం ఆత్మ సంబంధంలో లోకంలో ఆత్మ సంబంధ రాజ్యంలో స్థాపిస్తున్నాం. కాబట్టి ఆత్మ సంబంధంగా రాజ్యంలో మనమున్నాం కనుక ఆత్మ సంబంధంగా మీరు నాకు భార్య తప్ప, అది మనకు కాదు, అది భౌతికంగా ప్రపంచం జీవించే వాళ్ళకే తప్ప, లోకల కొరకు దేవుడికి రాయించాడు తప్ప, అది వాస్తవం కాదు. మరి అట్లయితే మరి దావీదు చచ్చిపోయిందా, సొలొమోను చచ్చిపోయిందా తప్పు చేసినందుకు? కొరింథీ సంఘంలో కూడా తండ్రి భార్య ఉంచుకున్నాడు, వాడు చచ్చిపోయిందా? చచ్చిపోయింది. దేవుడు శిక్షించే చంపలేదు కదా. సంఘం నుంచి ఏదో పబ్లిక్ అందరూ ఏదో బయటికి ఏదో అపార్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదో వెలి వేసాడు తప్ప, వాస్తవానికి ఆయనకు నరకం పోలేదు ఇక్కడ. ఇట్లా వాళ్ళు అబద్ధ బోధకులు రహస్యంగా కన్విన్స్ చేసి వాళ్ళ స్త్రీలు, కొంతమంది కన్యకలు, పెళ్లి కాని స్త్రీలు, పెళ్ళైన వాళ్ళు చాలామంది ఇట్లాంటి బోధలు విని, అది ఎంత గొప్ప భాగ్యం, నాకు చిన్న యేసయ్య, మా అయ్యగారు, మా తండ్రి చిన్న యేసయ్య, ఈయనతో నేను కలుసుకోవడం ఎందుకు, ఈయన కన్యకగానే పుట్టడం. వాళ్ళు చెప్తారు మళ్ళీ ఆత్మలో దేవుడు నీకు నాకు ఒకటే ఏమంటారు, ఆత్మల లోకంలో మన ఇద్దరం కలిసి ఒకే ఆత్మ మెటల్తో మనము సృష్టింపబడడం కనుక, మరి అందులో సొలమేట్ కనుక, అలాగే మనకి ఇద్దరికి దేవుడు సృష్టించడం నాకు తెలుసు, నాకు దేవుడు బయలుపరిచాడు. నాకు కన్యక, నాకు ప్రియమైన భార్య, ప్రియమైన కన్యక నాకు దేవుడు బయలుపరిచాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నీతో చెప్పమన్నాడు. ఇంతకు ఆధారం ఇదిగో, యేసు ప్రభువుకు భౌతికంగా ఈ ఆత్మలోకం గల కన్యకలు, లెక్క మించిన కన్యకలు ఉంటారు, నాకు కూడా ఉంటారు. నేను సొలొమోను అలా భౌతిక మందిని కట్టాను, నేను ఆత్మ సంబంధమైన మందిని కడుతున్నాను. ఆత్మ సంబంధంగా మీరు నాకు భార్యలు ఉపపద్ధతులు రానులు మీరు కనుక మనం చేయడం తప్పు కాదు. అదే మీరు వేరే వాళ్ళతో చేసి మాత్రం తప్పు ఉంటారు. మళ్ళీ ఇది వాళ్ళు చెప్పిన అబద్ధబోధకులు చెప్పిన రహస్య బోధ చూడండి. ఏమంటే వేరే వాళ్ళతో మీరు వ్యభిచారం చేసి తప్పేమంటారు మళ్ళీ వాళ్ళు. కానీ మా అయ్యగారితో చిన్న యేసయ్యతో మనం చేస్తే మా తప్పు కాదు. మీరు నమ్ముతారు లేదో కానీ నేను పేరు చెప్పను. కానీ ఒక స్త్రీకి, ఒక సహోదరికి అడిగిన ప్రశ్న, ఏమమ్మా మరి మీ దైవ సేవకులతో మీరు అట్లా ఉండడం కరెక్ట్ కాదు, దైవ సేవకులతో పాపం చేసిన నిందే వస్తుంది కాబట్టి దూరం ఉండడం మంచిదని ఒక సోదరిని అడిగితే ఆమె చెప్పిన సమాధానము మైండ్ బ్లాక్ అవుతుంది, గ్రీన్ అయిపోతుంది, పడిపోతాం కూడా. అవును, అయ్యగారితో ఉంటే తప్పేమున్నది, అయ్యగారితో కలుసుకుంటే తప్పేమున్నది, వేరే వాళ్ళతో చేసే తప్పు కానీ అయ్యగారితో తప్పు చేసే తప్పు కాదండి అన్నట్టు. వేరే వాళ్ళతో వ్యభిచారం చేస్తే తప్పు కానీ అయ్యగారితో చేసే తప్పేంటిది అన్నదాన్ని. అంటే అర్థం ఏంటిది, ఈ తరము సొలొమోను, దావీదు, చిన్న యేసయ్య లాంటి ఒక సేవకుడు ఉన్నాడు, మా అయ్యగారు, మా తండ్రి, ఆయనతో తప్పు చేసి తప్పు కాదని ఆల్రెడీ వాళ్ళు రహస్య బోధ చేసి కన్విన్స్ అయిపోయారు. వాళ్ళు వేరే వాళ్ళు చేసి తప్పు అంటారు. ఈ బోధ రహస్యంగా అలా జరుగుతున్నది నేను కళ్ళారా ఎరుగుదును. ఒకరిద్దరు సేవకులుగా చాలామంది అట్లా వాక్యం వచనం చేసుకొని
అమాయక స్త్రీలను కనిపి చేసి, ఎందుకంటే ముందే ఇప్పుడు సేవకుల మీద అభిమానం ఉండలే, కానీ వాక్యం కంటే దేవుని కంటే అభిమానం ఉండదు. గౌరవించాలి, సన్మానం చేయాలి, అన్నీ చేయాలి. అభిమానం ఉండాలి కదా, దురాభిమానం ఉండదు. దేవుని కంటే వాక్యం కంటే ఎక్కువగా ఏ సేవకుని ఇంపార్టెంట్ ఇచ్చినా అది పాపమే. ఇట్లకు ఈ వచనాలు చూపెట్టి ఈ అన్నీ చెప్పేసి పరలోకం నాతో మీరు కలుసుకుంటే పరలోకం గొప్ప, ఇక్కడ మీరు కన్యకలుగా ఉంటారు, పరలోకంలో కూడా నాకు కన్యకలుగా ఉంటారు, గొప్ప మహిమ, గొప్ప ఐశ్వర్యం, గొప్ప సింహాసనం మనకు మీకు ఉంటుంది, నాతో పాటు గొప్ప బహుమానం ఉంటుంది, దేవుడు మీకు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా అని చెప్తాడు. ఇలా కన్విన్స్ అయిపోయి చాలామంది వ్యభిచారంలో పాపంలో పడిపోయిన పెళ్లి కాని విశ్వాస స్త్రీలు, పెళ్ళైన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది భర్తలకు విడాకులు కూడా ఇచ్చేసి అలాంటి సేవలు. ఇంత ఘోరము క్రీస్తు సంఘంలో జరుగుతుంది కనుక పిల్లారా. కాబట్టి వ్యభిచారము మనతో చేసే తప్పు కాదు, వేరే చేసే తప్పు. నాతో చేస్తే తప్పు కాదమ్మా, నేను చిన్న చేశాను, దావి లాంటి చిత్తానుసారం మనసు కలిగిన దావిన ఒక ప్రవక్తను, అలాగే నేను చిన్న చేశాను కాబట్టి దేవునితో సమానం నేను, కాబట్టి నాతో చేసే తప్పు కాదు. మీ భర్త మీకు ఉంటాడు, మీ భర్త మీ దగ్గర ఉండండి, సంసారం చేయండి. నేను ఎప్పుడు అవసరం ఉంటే భర్త చెప్పకుండా నాతో కలవాలి. అట్లా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలలో అనేక స్త్రీలను అవసరం వచ్చిన వాడుకున్న అపవిత్రపరిచిన అబద్ధ బోధకులు భ్రష్టులు ఉన్నారు. పెళ్లి కాని స్త్రీలను కూడా అట్లాగే వాడుకున్న ఉన్నారు. ఇది చాలా బాధాకర విషయం పిల్లారా. ఎంత వేదనకర విషయం అంటే, ఈ ప్రసంగం నేను చేయడానికి కారణం దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను, ప్రేరేపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను వాస్తవం, నిజం. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇవన్నీ ఎక్కడ ఇలా జరుగుతున్న ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా వస్తే నేను చెప్పగలను, పర్సనల్గా వస్తే చెప్పగలను, సేవకుల పేరుతో సహా చెప్పగలను. చాలామంది సేవకులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళు చెప్పి దావీదు తప్పు చేయలేడా, పాపం చేయలేదా అని ఒక ఆయన అంటూనే ఉన్నాడు ఒక యూట్యూబ్లో. ఏమయ్యా ఎట్ట మేఘర్లో తప్పు చేసినావు, పాపం చేసినంటే దావీదు తప్పు చేయలేడా, సొలొమోను తప్పు చేయలేడా అంటే సొలొమోను తప్పు చేసిండు కాబట్టి దావీదు తప్పు చేసినా కానీ మేఘర్ చేసినాడు అర్థమా? లేకపోతే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దేవుడు చేయమని చెప్తున్నాడా? లేకపోతే తప్పు చేసిన కూడా శిక్ష ఉంటుందా, చేయొద్దని హెచ్చరిస్తున్నాడా? రేపు మీ ఇంట్లో మీ భార్య ఉండొచ్చు, మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, రేపు కూడా ఇదే లాంగ్వేజ్ మాట్లాడతారు. ఏమమ్మా అటు భయంకరంగా దేవుని నమ్ముకున్నాను, ఎందుకు పాపం చేస్తున్నావు అంటే, దావీదు చేయలేడా డాడీ, సొలొమోను చేయలేడా డాడీ అంటారు. కూతురు అంటారు, లేకపోతే భార్య అంటే దేవుడు. అప్పుడేం సమాధానం చెప్తారు? దుర్మార్గుడా, మురుకుడా, దుష్టుడా, భ్రష్టులారా, ఇదే మీరు మాట్లాడేది. ఒకడు అంటాడంటే ఒకడు ఎవరు, అవును మాయగారు తప్పు చేసి వేపించారు, నీకేంట్రా అంటాడు. ఇదేంట్రా భ్రష్టురాలా, సిగ్గు శరం లేని బతుకులారా మీది, ఏం బతుకరా మీరు అసలు? దేవుని సంఘాన్ని మనం భ్రష్టు చేశారు మీరు. రేపు సంఘానికి ఏం చెప్తారు? రేపు సంఘంలో ఒక వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేయదంటే నీకేంట్రా అంటాడు వాడు. ఒక పురుషుడు వ్యభిచారం చేస్తే ఖండించినప్పుడు ఏం చెప్తాడు? సేవకులు మాట్లాడుతుంటారు. ఇది ఎవరు చెప్తే విన్నాను నేను, అవన్నీ చూస్తలేదు ఎవరిది. అవును మాయగారు పాపం చేసి మీకేంటి అంటే, అదేంటిరా అసలు? మరి పౌలు కనలేదా? ఏం పౌలన్నా తండ్రి భార్యను ఉంచుకుంటే నీకేంటి అన్నాడా? పౌలు ఎందుకు వెలివేసిండు? ఎందుకు దుర్మార్గుడు అన్నాడు? ఎందుకు కోపపడ్డాడు? ఎందుకు సీరియస్ అయిండు? రేపు మీ ఇంట్లో మీ సంఘంలో ఇది తప్పకుండా జరుగుతుంది అని మీరేం చెప్తారు? అంతా దేవుడు చూసుకుంటాడు, నాకెందుకంటే అంటాడు. అదియా? మరి పౌలు కూడా నాకెందుకు, ఆయన తప్పు చేస్తే దేవుడు పర్సనల్ విషయము, అది బోధ విషయం అయితే కాదు కదా, దేవుడు చూసుకుంటాడని కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు పౌలు చెప్పొచ్చు కదా. పౌలు ఎందుకు ఖండించారు? మేము పౌలు కొంతమంది మేమే ఈ తరం పౌలు అంటాడు ఒక ఆయన, ఏం పౌలు బోధలు నడిపిస్తాడని అంటారు కొంతమంది. మళ్ళీ పౌలు ఏమో తప్పు చేసి ఖండిస్తే అది యథార్థంగా ఒప్పుకోవాలి. తప్పును తమ్ముడు ఖండించే దమ్ము రోషం ఉండాలి. ప్రాణమైనా సరే ఎవరైనా అక్రమం చేస్తే తప్పు చేసి వెంటనే ఖండించే దమ్ము ధైర్యం ఉంటేనే మన సేవ చేయాలి, లేకపోతే పని మానేసి మంచి విశ్వాసంగా ఉండాలి, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి. కానీ సంఘాలను పాడు చేయొద్దు. మీ మీద దేవుని ఉగ్రత వస్తే తప్పకుండా. రహస్య బోధలు చేస్తూ వ్యభిచారము చేస్తూ అనేక స్త్రీలను, సేవకులను, విశ్వాసులను తన రహస్య బోధల చేత, పాపననుకూలమైన బోధల చేత పాపంలోకి పడదోస్తున్న అబద్ధ బోధకులు ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. గుర్తుపట్టి దూరంగా పారిపోతే మంచిది. వాళ్ళ నిత్య నరకం ఉంటుంది, మీరు నిత్య నరకం ఉంటుంది. జాగ్రత్త. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు ఒకరు లేడండి. నేను తప్పు చేసినా అందరు లేడు అన్నాడు బైబిల్. అందరు పాపులమే అంటాడు ఒక ఆయన. అదే అందరు వ్యభిచారం చేస్తారా, దొంగతనం చేస్తారా, తాగుతుర్రా, విగ్రహాలు చేస్తురా? అందరు నీతిమంతుడు ఒకరు లేడు. సంగతి ఎప్పుడు అది?
అది రక్షణ ప్రారంభ విషయం చెప్తుండే అక్కడ పౌలు భక్తుడు. రక్షణ ప్రారంభ విషయంలో అది మన పాపను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు పాపను క్షమిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు ఏముంది? మన పాపను మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అదే ఒప్పుకుంటే దేవుడు క్షమించేస్తాడా? నేను వ్యభిచారం చేసి ఒప్పుకుంటాను, వ్యభిచారం చేసి ఒప్పుకుంటాడు, వ్యభిచారం చేసి ఒప్పుకుంటాడు, ఆ దేవుడు క్షమించుకుంటూ పోతాడా? ఒప్పుకోవడం అనేది అక్కడ సగం సత్యమే. ఒప్పుకొని మనం మారు మనసు పొందాలి, అది బైబిల్ చెప్పింది. మరి దావీదు ఒప్పుకున్నాడని రాయబడింది బైబిల్, అవునా కదా చెప్పండి? ఇప్పుడు దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త చెప్పినప్పుడు నేను పాపం చేసి అన్నాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు అంటే అర్థం ఏంటిది? మారు మనసు పొందలేని అర్థమా? ఒప్పుకున్నాడు అక్కడ రాయబడింది. కానీ దావీదు మారు మనసు పొందాడు. పాపం విషయంలో 51 కీర్తనలు పశ్చాత్తాపడి ఒప్పుకొని మారు మనసు పొంది మళ్ళీ దాన్ని విడిచిపెట్టాడు. మారు మనసు అంటే ఒప్పుకోవడం ఒకటే కాదు, దాన్ని విడిచిపెట్టాలి. చాలామంది సేవకులు కొన్ని సంవత్సరాలు వ్యభిచారం చేస్తూ వచ్చే స్త్రీలతో ఏలి కుమారులు చేసిన పాపలు చేస్తూ 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 చాలామంది వ్యభిచారం చేసి అబద్ధ బోధకులు, భ్రష్టులు పాపము చేస్తూ అలాగా ఆ పాపం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, పాపం ఒప్పుకోవాలి క్షమిస్తూ పోతాడని ఆ స్త్రీలను మోటివేషన్ చేసి వీళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న దేవుడు క్షమించడం అయిపోయాయి అంటాడు. అదేంటి అది? ఒప్పుకొని మారు మనసు పొందము. దావీదు ఒకసారి చేసి మళ్ళీ చేసిందా? కానీ వీళ్ళు అబద్ధ బోధ అట్లా కాదు, దావీదు అంటారు కాదండి. వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల మందితో 10ల సంఖ్యలో కొంతమంది స్త్రీలను వాడుకుంటున్న బోధకులు చాలా డినామినేషన్ ఉన్నారు చెప్తున్నాను నేను. ఒక్క డినామినేషన్ కాదండి, చాలా మంది డినామినేషన్ ఉన్నారు. ఒకరిద్దరితో తప్పు చేయరు వాళ్ళు, ఒకసారి చేయరు, ఒక సంవత్సరం కాదు, వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్న కథ లేదు. దావీదుతో పోల్చుకోవడానికి వీలు లేదు. వీళ్ళు సొలొమోనుతో పోల్చుకో, సొలొమోను పెళ్లి చేసుకుంటాడండి. నేను పెళ్లి చేసుకున్నా, మరి సొలొమోనుతో పోల్చుకోవడానికి వీళ్ళు లేదు, దావీదుతో పోల్చుకోవడానికి వీళ్ళు. దావీదు ఒకే ఒకసారి పొరపాటు చేశాడు, ఆయన ఒప్పుకున్నాడు, మారు మనసు పొందిన ఆయన. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించిన వచనం ఉంది. అవును, ఒప్పుకుంటే దేవుడు క్షమించేస్తాడా? మారు మనసు పొందుదా మనం? ఒప్పుకోవడం అంటే అక్కడ మారు మనసు పొందాలని చెప్తుంది మనకు. మిగతా వచనాలన్నీ మనం కోటి గురించి ఆలోచిస్తే అలాగే మనం మారు మనసు పొందాలంటే ఇప్పుడు నేను ఎవరో వ్యభిచారం చేస్తూ ఒప్పుకుంటాను, మళ్ళీ వ్యభిచారం చేసి ఒప్పుకుంటాను, దేవుడు క్షమించకూడదా? ఒప్పుకోవడం అనే మాట ఇప్పుడు దావీదు ఒప్పుకున్నాడని 2 సమూయేలు 12వ అధ్యాయంలో దావీదు పాపను ఒప్పుకున్నాడు రాయబడింది. కానీ ఆయన మారు మనసు పొందాడు. ఆయన తన చేసిన తప్పును బట్టి ఏడిచాడు, పశ్చాత్తాపడ్డాడు, పాపను ఒప్పుకున్నాడు. అలాగే ఆ తప్పు మళ్ళీ రిపీట్లో జీవితకాలం ఎప్పుడు చేయలే ఆయన. అది సంగతి. అలా ఒప్పుకోవడం అంటే నోటితో ఒప్పుకుంటే సరిపోదు, మనం ఆ ఏదైతే ఒప్పుకుంటున్నో దాన్ని మనం మానుకోవాలి, మనం అప్పుడు దేవుడు క్షమిస్తాడు. అట్లయితే ఇక ప్రపంచమంతా ఇక అందరు తాగుతూ ఉంటాడు, ఒప్పుకుంటాడు, పాప వ్యభిచారం చేస్తాడు, ఒప్పుకుంటాడు, నేను చేస్తున్నావు. అది ఒప్పుకోవడం అంటే అతను మనం మారు మనసు పొందాలని అర్థం. అక్కడ ఒట్టి ఒప్పుకోవడం కాదు, ఒకటే వచ్చినని మనం కాదు కదా. మిగతా అన్ని వచ్చినా మన కోటి గురించి ఏమర్థమవుతుంది మనకు? మనం ఒప్పుకోవాలి, అలాగే దానికి మనము పశ్చాత్తాపడాలి, ఆ తప్పుని విడిచిపెట్టాలి, మళ్ళీ చేయదు. అప్పుడు దేవుడు క్షమిస్తాడు మారు మనసు పొందినప్పుడు. మారు మనసులో కూడా దేవుడు ఎలా క్షమిస్తాడంటే అర్థం కాదు. కనుక పిల్లరా అట్లా ఈ వచనాలన్నీ అనుకూలంగా మార్చుకుని, ఎందుకంటే తన పాపం చేసి అట్లాగా అనుకూలంగా మార్చుకోండి. కనుక పిల్లరా ఇంకా ఈ అబద్ధ బోధకు రహస్యంగా బోధించిన పబ్లిక్గానే బోధించిన ఏంటంటే వ్యక్తిగత విషయాలు మనం పట్టించుకోవద్దు. అది చాలా 100% రాంగ్. అని సైతన్ బోధని, యెజబెలు బోధని, బిలాం బోధని అని డౌట్ లేదు. సేవకులు వ్యక్తిగత విషయం పట్టించుకోవాలా పట్టించుకోకూడదా? తప్పకుండా పట్టించుకోవాలి. దావీదు వ్యక్తిగత విషయంలో తప్పు చేసినదే కదా నాతాను ప్రవక్త ఖండించాడు. సొలొమోను వ్యక్తిగతంగా పాపం చేసిందే కదా ఖండించాడు. నోహు కాలంలో అలాగే లోతు కాలంలో వ్యక్తిగతంగా శరీర సంబంధ అపవిత్రపరిచినందుకు దేవుడు నాశనం చేసి శిక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో ధర్మశాస్త్రం, ఎన్నో ఆజ్ఞలు, ఆచారాలు, కట్టడాలు ఇచ్చాడు. ఆ కట్టడను అన్నీ ఇచ్చాడు. అలాగే వాళ్ళు సంఖ్యాకాండ 25వ అధ్యాయంలో వ్యభిచారం చేసినందుకు దేవుడు చంపాడు కదా. పాత నిబంధనలో దేవుడు వ్యభిచారానికి ఒప్పుకోలేడు కదా. మరి కొత్త నిబంధనలు వ్యభిచారం చేసింది. ప్రకటన 21:8 వచనంలో, ప్రకటన 21:8 వచనంలో వ్యభిచారం చేసి వారు అగ్నిగుండం పోతే రాయబడింది కదా. అలాగే దేవుని బిడ్డలారా బైబిల్లో పర్సనల్ విషయంలోనే కదా 1 కొరింథీ 5వ అధ్యాయము పౌలు అందరికీ మాదిరి కదా, ఆయన పౌలు నడుచుకోలే కదా, సార్వత్రిక సంఘ సిద్ధాంతకర్త కదా, అందరికి మాదిరి పురుషుడు కదా పౌలు కొత్త నిబంధన సంఘానికి. ఆ పౌలు భక్తుడే మరి వ్యక్తిగతంగా పర్సనల్గా పాపం చేసినందుకే కదా వెలివేశాడు అని మీరంటాడు. ఆయన తండ్రి భార్య ఉంచున్నాడు కాబట్టి సీరియస్ అయ్యిండు, వేరే భార్య ఉంచుకుంటే సీరియస్ అయ్యేవాడు కాదని చెప్పేటప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, మహానుభావులు తెలుసు. ఆయన తండ్రి భార్య ఉంచుకోడు కాబట్టి అది చాలా భయంకరమైన జాగ్రత్త కాబట్టి ఇది అట్లాగే వెలివేసాను. మామూలుగా వేరే వ్యభిచారం చేస్తే ఆ సంఘాన్ని వెలివేసేవాడు కాదు పౌలు అంటారు వీళ్ళు.
ఎందుకంటే వీళ్ళకి ఎప్పటికీ పాపనికి ఎట్లా కవర్ చేసుకోవాలి, ఎట్లా మనము అబద్ధ బోధకుని ఎట్లా కవర్ చేసుకోవాలి అదే ఆలోచన ఉంటుంది. దయచేసి మొదటి కొరింథీ రాసిన పత్రిక, తండ్రి భార్యను ఉంచుకోవడం అంత ఘోరమైన తప్పు చేసినా వెలివేసేవాడు. మామూలుగా వేరే వారు భార్యను వ్యభిచారం చేసినా కూడా పౌలు వెలివేసేవాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు 5వ అధ్యాయంలో, మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో ఏమన్నాడు 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనాను. 10వ వచనమేమో లోక సంబంధమైన వారి గురించి మాట్లాడుతున్నాడు, లోక సంబంధంలో ఉన్న పాపుల గురించి. 11వ వచనమేమో సంఘంలో ఉన్న సోదరులు విశ్వాసుల గురించి మనసు. ఇప్పుడైతే సోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహార్థికుడు కానీ, తిట్టుబోతు కానీ, జాగ్రత్తగా తిట్టుబోతు, మామూలు బూతులు మాట తిట్టుబోతు ఉన్నా కానీ, త్రాగబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. అసలు వాళ్ళ సాంగత్యం కలిసి సాహసం చేయదు, వాళ్ళ పక్కన కూర్చొని భోజనమే చేయదు, వాళ్ళు ఇంకేమి ఉంటారు అంతది. అలాంటి ఉంటే వాళ్ళ సాహసం చేయదు, భూజింపకూడదు అన్నాడు. అంటే అలాంటి తప్పు తిట్టుబోతున్నా త్రాగబోతున్నా కూడా వాళ్ళకి వెలివేస్తాడు ఆయన. అంత పరిశుద్ధంగా పవిత్రత కొరకు రోషం కలిగి భారం కలిగి ఉన్న పౌలు ఇక్కడ, మనం ఇక్కడ. పౌలు కొంటే గొప్పలు నేనే బోధించుకుంటారు కొంతమంది. పౌలు కొంటే నేనే గొప్పను, నేనే అపోస్తులు అంటారు. కానీ ఈ అపోస్తులకు తేడా ఎక్కడ ఉందండి? అసలు పౌలు చెప్పిన సందేశంకు మన సందేశం తేడా లేదా? కనుక దేవుని బిడ్డలారా, ఇట్లాగూ అబద్ధ బోధకులు అనేక వచనాలను వాడుకుని రహస్యంగా బోధించి వాళ్ళు వ్యభిచారం చేస్తూ అనేక వ్యభిచారంలోకి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి అట్టి అబద్ధ బోధకులు మీరు గుర్తుపెట్టాలి. అందుకే మనము దైవ సేవకుల యొక్క పర్సనల్ వ్యక్తిగత జీవితం చాలా ఇంపార్టెంట్. ఎట్లనే వ్యభిచారం చేయండి, బూతులు మాట్లాడండి, తిట్టుబోటడం, తాగుబోతే ఎట్లా ఉండే పర్లేదు, నాకు సత్యవాక్యం చెప్తే చాలు, వాక్యం ప్రకారం బోధ చెప్తే చాలు అంటే ఎవరో చెప్తారండి. ముంచిన బాబు రైట్ అని చెప్తాడు, ఓకేనా? నీకు వ్యభిచారం చేసి ఓకేనా? యేసుప్రభు మహాశ్రమల కాలంలో ఉంటుంది, శ్రమల కాలం ఎదుర్కోవాల్సింది చెప్తాడు. వ్యభిచారం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, అబద్ధం చేసి అబద్ధ ప్రవచనం చెప్తాడు, ఓకేనా? కృపావరాలు ఉన్నాయని నమ్ముతాడు, పరిశుద్ధాత్మ తీర్థమని నమ్ముతాడు. అదే వ్యభిచారం చేయని, మోసం చేయని, అబద్ధమాలని, బూతులు మాట్లాడని, త్రాగని, వ్యభిచారం చేయని అని ఓకేనా? మరి ఇది ఆ సంఘము. కనుక దేవుని అంత్య దినాలలో అబద్ధ బోధకులు సిద్ధాంతం రైట్ చెప్తారు, సిద్ధాంతం అంతా రైట్ ఉండదు పిల్లలారా. ఎందుకంటే సత్య సంబంధులు మోసం చేయాలని సత్యమే చెప్పాలండి. ఎవరు వస్తారు చెప్పండి, నాకు అర్థం కాదు. వాక్య వ్యతిరేకంగా బోధ చేస్తే నీ దగ్గర ఆడలు వస్తారా, లేకపోతే డబ్బులు ఇస్తారా, జనాలు వస్తారా? వాక్యం చెప్పడము గొప్ప విషయమే కాదు, ఆ వాక్యానుసారంగా మనం బ్రతకడము అది చాలా ఇంపార్టెంట్ మనకు. కనుకే మనకు పౌలే మనకు మాదిరి కనుక తిమోతికి అంటున్నాడు, మన ఒక దైవ సేవకుని వ్యక్తిగత జీవితము అనే విశ్వాసము అనే బ్రతుకు అన్నీ పరిశోధించాలి. ఆ తిట్టుబోతున్నాడా, త్రాగుబోతున్నాడా, వ్యభిచారి ఉన్నాడా, కామకత ఉన్నాడా, పాపను అనుకూలమైన బోధ చేస్తున్నా అన్ని పరీక్ష చేయాలి. ఇప్పుడు చాలామంది సాతాను ఏం చేస్తారు చెప్పండి, యేసుప్రభుకి వాళ్ళ వాక్యం చెప్పినాడు. ఈ సత్య సంబంధులందరూ ఒక దగ్గర జమ చేసి వాళ్ళందరికీ పాపంలోకి పడదోయడానికి, భ్రష్టులు నడిపించడానికి, గర్విష్ఠులు చేయడానికి, అహంకారంలోకి చేయడానికి వాడు పెద్ద ప్లానింగ్ కలిగి ఉన్నాడు సాతాను. వాళ్ళందరికీ ఒక దగ్గర జమ చేయాలంటే కొన్ని మనం సిద్ధాంతం రైట్ ఉండాలి. ఏమి సిద్ధాంతం రైట్? బాప్తిసం ముంచిన బాప్తిసే రైట్ అంటాడు, పరిశుద్ధాత్మ కృపాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ నింపబడాలి అంటాడు, తీర్థం నమ్ముతాడు, త్రియేక దేవుడు నమ్ముతున్నాం అంటాడు, రెండు రాకడ శ్రమల కాలం ఎదుర్కోవాలి అని అంటాడు. ఇది చాలామంది అందరూ బోధిస్తారు. అంత మాత్రంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బతికే సరిపోదా? ఆయన చూసేగా తెలుసుకున్న సేవకులు మన మాదిరి కదా. సేవకులు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. ఒక సిద్ధాంత విషయంలో, బోధ విషయంలో మాదిరిగా ఉండమని బైబిల్ చెప్పలేదు కదా. దైవ సేవకులు సిద్ధాంత విషయంలో, బోధ విషయంలో మాదిరిగా ఉండాలి. అలాగే మిగతా ప్రవర్తన విషయంలో కూడా మాదిరిగా ఉండాలి. దయచేసి చూడండి, తిమోతికి రాసిన పత్రికలో చూడండి, దైవ సేవకుడు ఒక సిద్ధాంత విషయంలోనే కాదు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, ఇక్కడ దైవజనుల గురించి 4వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించము, నీ ఎవరను బట్టి ఎవడను నిన్ను తుణీకరింపనీకము, కానీ మాటలలోను ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఒక సిద్ధాంత విషయంలో రైట్ ఉన్నదిగా మాదిరిగా ఉన్న మిగతా నా ప్రవర్తన, నా మాటలు, నా బ్రతుకు మీరు పట్టించుకోవద్దు అంటే వాళ్ళ పచ్చి అబద్ధ బోధకుడు ఆయన. బైబిల్ ఏం సెలవిస్తుంది? వాళ్ళు మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడతారు కొంతమంది సేవకులు, పచ్చి అబద్ధాలు, పచ్చి బూతులు మాట్లాడే సేవకులు ఉన్నారు. వాళ్ళు అబద్ధ బోధకులే, భ్రష్టులే. వాళ్ళు గలీజ్గా పుల్పిట్లో మనం మాట్లాడిన కొన్ని బూతులు వాళ్ళు మాట్లాడుతుంటారు.
మాటల్లోను, ప్రవర్తనను, ప్రేమలోను, విశ్వాసను, పవిత్రతలోను విశ్వాసులు మాదిరిగా ఉండాలి. ఒకటే సిద్ధాంత విషయం మాదిరిగా ఉన్న బోధ మంచిగా ఉంటే సార్ అనుకోదు పిల్లారా. వాళ్ళ విశ్వాసం కరెక్ట్గా ఉండాలి, పవిత్రత జీవితం, పరిశుద్ధమైన జీవితం చూడాలి, మాటలు చూడాలి, ప్రేమ చూడాలి, వాళ్ళ విశ్వాసం చూడాలి. అన్నీ చూసి ఆ సేవకులు మనం వెంబడించాలి. అందుకే తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఒక దైవ సేవకులు మనం వెంబడించేటప్పుడు ప్రశ్నగా చూడాలి. ఆయన మాటలు చూడాలి, ప్రేమ చూడాలి, ప్రవర్తన చూడాలి, పరిశుద్ధత చూడాలి, విశ్వాసం చూడాలి, దాంతోపాటు మన బోధ కూడా చూడాలి. అన్నీ ఉంటేనే అలాగే మనం చూడాలి. నిజంగా ఆ బోధకుడు, అలాగే దేవుని నియమించిన బోధకుడు, అలాగే దేవుడు పంపిన బోధకుడు అంటే ఆయన బోధ చెప్పినట్టుగా తగినట్లుగా ఆయన బతుకుతాడు. ఆయన వ్యక్తిగతంగా కూడా మంచిగా ఉంటుంది, బోధ కూడా మంచిగా ఉంటుంది. దయచేసి ఇక్కడ చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, చూడండి, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును తెలుసుకొనిన వాడై నన్ను వెంబడించితివి. 10-11 వచనాలు. నన్ను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. తిమోతికి చెప్తున్నాడు, నన్ను వెంబడించినావు. ఎలా వెంబడించినావు? ఏం తెలుసుకుని వెంబడించినావు? నువ్వు నా బోధన తెలుసుకున్నావు, నా ప్రవర్తన తెలుసుకున్నావు, నా ఉద్దేశం, నా విశ్వాసము, నా దీర్ఘశాంతం. కానీ ఇప్పుడు చాలామంది బోధకులు ఏం బోధిస్తున్నారు? నీ ప్రవర్తన, నీ యొక్క పవిత్రత అని మాకు సంబంధం లేదు, నీ వాక్యం ఒకటి నాకు కావాలి సార్. మరి వాక్య విరుద్ధం కాదా? పౌలు వ్యతిరేకం కాదా? లేఖన వ్యతిరేకం కాదా అండి ఇది? దైవ సేవకులకు వాక్యము చూడాలి, దైవ సేవకుల యొక్క ప్రవర్తన, పరిశుద్ధత, ఉద్దేశము, విశ్వాసము, ప్రేమ కలిగి అన్నీ చూడాలి. ఈరోజు చాలామంది ఇట్లాగే నేను అపోస్తులను అని అనుకుంటారు. ఒక ఆయన అపోస్తులు, ప్రవక్తను అని చాలామంది బయలుదేరారు క్రైస్తవ సమాజం. మరి అపోస్తులు కానీ యేసుప్రభు కానీ, యేసుప్రభు పోలికలోనే ఉన్నాను ఒకరని చెప్పుకుంటాడు, నేను అపోస్తులు పౌలు నేను ఒకరని చెప్పుకుంటాడు. పౌలుకు వ్యతిరేకత వచ్చినప్పుడు, పౌలుకు ఎవరైనా దూషించినా, తిట్టినా, నిందలేసినా, యేసుప్రభు చేసినా, యేసుప్రభు తిరిగి దాడి చేసిందంటే ఎప్పుడైనా దాడి చేయమని చెప్పిరా? దాడి చేసిరా? దూషించిరా? శపించిరా? బూతులు మాట్లాడిరా? మరి వాద పోల్చుకోవడం ఏంటండి? ప్రబద్ధ బోధకులు కాదా? భ్రష్టులు కాదా? మరి చాలామంది సేవకులు అలాగే క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నారు, సంఘానికి పాడు చేస్తున్నారు. కాబట్టి ఇట్టి లక్షణాలు కలిగి అలాగే అబద్ధ బోధకులు మరి గుర్తుపట్టాలి. రహస్యంగా వాళ్ళు ఒక బోధ చేస్తారు. వాళ్ళ బ్రతుకుని చూడాలి, వాళ్ళ ప్రవర్తన చూడాలి, వాళ్ళ ఉద్దేశం చూడాలి, వాళ్ళ విశ్వాసం చూడాలి, వాళ్ళ ప్రేమ ఉందో చూడాలి. వాళ్ళ బోధన కూడా మనం పరీక్షించాలి. అన్నీ పరీక్షించే మనము ఆ సేవను వెంబడించాలి. అంత ఈజీగా ఎవరికి వెంబడించినా సన్మానం చేయాలి, గౌరవం చేయాలి. కానీ వాక్యం కంటే ఎక్కువగా సన్మానం, వాక్యం కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరిని కూడా అంత మనము గౌరవించి ప్రేమించాల్సిన అవసరం లేదు. బైబిల్ వాక్యం చెప్పేవారికి సన్మానించండి, గౌరవించండి ఉన్నది, సన్మానిద్దాం. కానీ వాక్యం కంటే ఎక్కువ కాదు కదా. వాక్యం ఇలా ఖండించిన తర్వాత మాయగారాలు చెప్పలేదు కదా అని అంటారు కొంతమంది. అదేంటిది? మాయగారాలు చెప్పలేదా? మాయగారాల్లో చెప్పలేదు కాబట్టి నమ్మని అంటాడు ఒకడు. అంటే అర్థం ఏంటిది? వాక్యం కంటే, ప్రభు కంటే ఎక్కువగా ఒక విగ్రహార్థంగా దైవ సేవలు చేసుకుంటే నీకు నీవే నాశనం చేసుకుంటావు. కనుక పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ వ్యభిచారం చేస్తే నరకానికి పోరు అనే బోధ చాలా పరిశుద్ధ కాలం నడుస్తుంది. అది పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద మినిస్ట్రీ కలిగిన వారే సేవకులు రహస్యంగా బోధిస్తున్నారు, కొంతమంది పబ్లిక్ కూడా బోధిస్తున్నారు. రహస్యంగా బోధిస్తున్నారు చాలా ఎక్కువగా. ఏమిటంటే వ్యభిచారం చేస్తే మనం నరకానికి పోము. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందో దయచేసి చివరిగా నేను చదివి ముగిస్తాను. రహస్యంగా చెప్పినా, పబ్లిక్గా చెప్పినా వ్యభిచారం చేయొచ్చు, మనం దేవుడు క్షమిస్తాడు, నరకానికి పోమని చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా అబద్ధి కూడా వాడు. ఎందుకంటే విశ్వాసులకే చెబుతున్నాడు ఆయన. పౌలు భక్తుడు విశ్వాసులుగా చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక విశ్వాసులకే ఈ ప్రసంగాలు చేస్తున్నాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, 9వ వచనం నుంచి. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి, జారులైనాను, విగ్రహార్థకులైనాను, వ్యభిచారులైనాను, అడగితనం గల వారైనాను, పురుష సముగులైనాను, దొంగలైనాను, లోబులైనాను, త్రాగుబోతులైనాను, దూషకులైనాను, దోచుకుని వారైనాను దేవుని రాజ్యంలో వారసులు కారని. జారులు అంటే అందరూ వ్యభిచారం అంతా అవసరాలు జారులు అంటే. కాబట్టి జాగ్రత్త చేసిన, విఘ్నార్థం చేసిన, వ్యభిచారం చేసిన, అలాగే దొంగతనం చేసిన, లోబులైనా, త్రాగుబోతైనా ఎక్కడ పోతారో దేవుని రాజ్యానికి వారసులు కారు. అంటే ఎక్కడ పోతారు? దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే ఎక్కడ పోతారు? నరకానికి పోతారు. మరి గలతీ రాష్ట్ర పత్రికలు ఏం చెప్పాడు? ఈ విశ్వాసులకే చెప్పేది ఇది. విశ్వాసులే చెప్తుండ్రు కదా, నరకానికి పోయే ప్రమాదం లేనప్పుడు అంత గట్టిగా ఎందుకు ఖండిస్తాడు? ఉత్తతో చెప్పిండా? టెంపరీ చెప్పిండా పౌలు భక్తుడు? అలా గలతీలకు రాసిన పత్రిక, ఏపీసీ రాసిన పత్రిక, ఇక ఎన్ని చెప్పాలండి? 5వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
19 నుంచి మీరు చూడండి. అక్కడ చెప్పారు, శరీరకారం పష్టమే ఉన్నాయి. అవేవనగా జారతము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహార్థన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 5వ వచనం. వ్యభిచారి అయినాను, అపవిత్రుడైనాను, విగ్రహార్థికుడైనాను, ఉన్న లోబి అయినాను, క్రీస్తు ఒక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాదని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇక ప్రకటన 21:8 అన్నాడు. ఇక ప్రతి పత్రికల్లో కూడా చెప్పాడు. విశ్వాసుడిగా చెప్తున్నా ఆయన నమ్మి బాప్తిసం పొందిన తర్వాత వ్యభిచారం చేసినా, జారతము చేసినా, అలాగే మరి అక్కడ చదివిన వచనాలు ఆ పాపాలు చేస్తూ ఉంటే అలాగే నిత్య నరకానికే పోతాం. కనుక అంత భయపడి మన జాగ్రత్తగా ఉందాము. పిల్లారా, అబద్ధ బోధకులు మన దయచేసి వారి రహస్య బోధన గుర్తుపట్టండి, రహస్య జీవితాన్ని మీరు గుర్తుపట్టండి. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బోధన అన్ని విధాలు పరీక్షించి ఒక దైవ సేవకులు మనం వెంబడించాలి. ఈ అబద్ధ బోధకులు ఇలాంటి నాశనకరమగు భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించి అలాగే అనేక విశ్వాసాలు పాడు చేస్తారు. వాళ్ళ సుఖము కొరకు, వాళ్ళు సుఖభోగాల కొరకు వాళ్ళు ఈ వాక్యం వక్రీకరించి వాళ్ళ పాపన సుఖభోగాన్ని అనుభవిస్తూ అనేకలు అనుభవించినట్టుగా సేవకులను పాడు చేస్తున్నారు. కాబట్టి నేను చాలామంది సేవకులు నేను చూశాను. వాళ్ళు ఆ సంఘంలో ఉన్న అలాగే పెద్ద నాయకులు వ్యభిచారం చేసి పాపము చేసి కింద ఉన్న సేవకులు 100 మంది పాడు చేసిన సేవకులు చాలామంది ఉన్నారు అంటారు. కాబట్టి మరి గుర్తుపట్టండి, పాపానికి మరి ద్వేషించండి. అలాగే మంచి మాట చెప్తాను నేను. లోతు గురించి అందరు విన్నారు కదా. సొదొమ గొమొర్రా పట్టణమంతా పాపము చేసిన, అలాగే లోతు మాత్రము కుటుంబం మాత్రము పాపం చేయకుండా, పాపం చూసి దుఃఖపడి, పాపం చూసి బాధపడి ఉన్నారు తప్ప పాపాన్ని అంటించుకోకుండా ఉన్నారు. ఎంత గొప్ప ఉద్యమం అంటే అది ఉద్యమం అంటే ఉద్యమం అంటే గట్టి ప్రసంగం చేయడము, ఉద్యమం అంటే గట్టిగా బోధించడము, ఉద్యమం అంటే ఏదో గట్టి కేకలి, అది ఆ ఉద్యమం. నో కాలంలో లోకమంతా చెడిపోయిన, ఇంత గొప్ప, నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట. లోకమంతా చెడిపోయిన నోహవు కుటుంబం చెడిపోలేదు, సొదొమ గొమొర్రా పట్టణ చుట్టూ చెడిపోయిన, అలాగే లోతు కుటుంబం మాత్రం పాపం చేయలేదండి. అది భక్తుల ఒక లక్షణం అండి. భక్తులు చుట్టుపక్కల 100 మంది పాపం చేయమని ప్రేరేపించినా, బోధించినా, పాపం చేసి చూసిన వాళ్ళు చేయరండి భక్తులు. అంతే, యేసులాగా పారిపోతారు. కానీ మనము యేసులాగా పాపం పారిపోద్దాం. అబద్ధ బోధనలు గుర్తుపట్టి అలాగే నోహవులాగా, లోతులాగా లోకమంద చుట్టుపక్కల అందరూ పాపం చేసినా, పాపం చేసి బోధలు చేసినా, పాపం అనుకూలమైన బోధలు చేసినా, పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉందాం. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులే ఉండండి. సమస్త ప్రవర్తన పరిశుద్ధులే ఉండండి. మన ప్రభువు రోషం వస్తే, ప్రభు కోపం వస్తే మీరు తట్టుకోలేరండి.